మెటా దాదాపు 15,000 నుంచి 16,000 ఉద్యోగాలు పోయే అవకాశం. ఆరకల్ 16,000 నుంచి 30,000 వరకు లేఆఫ్స్ జరగచ్చు. ఇది ఏదో చిన్న విషయం కాదు. 2026లో టెక్ ఇండస్ట్రీ మొత్తం డైరెక్షన్ మారుతోంది అన్న సిగ్నల్. ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం, అసలు ఏమి జరుగుతోంది. ముందుగా మెటా గురించి మాట్లాడితే, మెటా అంటే మనం రోజూ వాడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. ఈ కంపెనీ ఇప్పుడే తన ఎంప్లాయీస్లో దాదాపు 20% తగ్గించాలని ప్లాన్ చేస్తోంది అంటున్నారు. ఇది కన్ఫర్మ్ కాలేదు, కానీ రిపోర్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి ఎందుకిలా? ఒకే ఒక్క రీజన్: ఏఐ. మెటా ఇప్పుడు ఏఐ మీద మ్యాసివ్గా ఇన్వెస్ట్ చేస్తోంది. 2025లో $72 బిలియన్ ఖర్చు చేసింది. 2026లో అదే అమౌంట్ దాదాపు $135 బిలియన్ వరకు పెంచాలని చూస్తోంది. అంటే ఆల్మోస్ట్ డబుల్. ఇంత డబ్బు ఎక్కడ్నించొస్తుంది? సింపుల్, ఖర్చులు తగ్గించాలి. అక్కడే లేఆఫ్స్ వస్తున్నాయి. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మెటా ఇలా అనుకుంటోంది: ఏఐ టూల్స్ ఉన్నప్పుడు పెద్ద టీమ్స్ అవసరం లేదు, చిన్న టీమ్స్తోనే పెద్ద పని చేయొచ్చు. అంటే ముందు 10 మంది చేసే పని ఇప్పుడు 3-4 మంది చేస్తారు. అందుకే కంపెనీ లీన్గా మారాలని చూస్తోంది. ఇప్పుడు ఆరకిల్ గురించి చూద్దాం. ఆరకిల్ కూడా పెద్ద స్థాయిలో లేఆఫ్స్ ప్లాన్ చేస్తోంది. 16,000 నుంచి 30,000 వరకు ఉద్యోగాలు పోవచ్చు అని ఎస్టిమేట్స్ చెబుతున్నాయి. ఇది కూడా చిన్న విషయం కాదు. ఆరకిల్కి ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం మనీ ప్రెషర్. ఏఐ డేటా సెంటర్లు నిర్మించడానికి చాలా భారీగా ఖర్చవుతోంది. ఇంకా కంపెనీ మీద $100 బిలియన్ కంటే ఎక్కువ డెట్ ఉంది అంటున్నారు. అంటే సిచ్యువేషన్ టైట్గా ఉంది. దానికి తోడు ఆరకిల్ ఇప్పుడే తన బిజినెస్ మోడల్ మార్చుకుంటోంది. పాత సాఫ్ట్వేర్ మోడల్ నుంచి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు షిఫ్ట్ అవుతోంది. ఈ షిఫ్ట్లో ఏమవుతుంది? కొన్ని రోల్స్ అవసరం తగ్గిపోతాయి, కొన్ని పనులు ఏఐ తీసుకుంటుంది. అందుకే లేఆఫ్స్ అన్అవాయిడబుల్ అవుతున్నాయి. ఇప్పుడు మీరొకసారి అబ్జర్వ్ చేయండి. మెటా అయినా ఆరకిల్ అయినా రీజన్ ఆల్మోస్ట్ సేమ్: ఏఐ ప్లస్ కాస్ట్ కటింగ్ ప్లస్ ఎఫిషియన్సీ. అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? సింపుల్గా చెప్పాలంటే, కంపెనీస్ ఫ్యూవర్ పీపుల్తో ఎక్కువ పని చేయాలని చూస్తున్నాయి. జనరల్ జాబ్స్ తగ్గుతాయి, హై స్కిల్ జాబ్స్ పెరుగుతాయి. ఇక్కడ మనకొక క్లియర్ మెసేజ్ ఉంది: ఏఐ మన జాబ్స్ తీసుకుంటుంది అనేది హాఫ్ ట్రూత్. ఏఐతో పనిచేయలేని వాళ్ల జాబ్స్ మాత్రమే రిస్క్లో ఉంటాయి. ఏఐని యూజ్ చేయగలిగిన వాళ్లు ఇంకా వాల్యుబుల్ అవుతారు. అందుకే ఇప్పట్నుంచి ఫోకస్ ఏమై ఉండాలి? రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, ఏఐ టూల్స్ నేర్చుకోవడం. ఇవి ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్ టఫ్ అవుతుంది. ఇలాంటివి క్లియర్గా, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఎక్స్ప్లెయిన్ ఇట్ తెలుగుని ఫాలో అవ్వండి.